జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామచంద్ర విజయ శ్రీరమణీ రమణ సుగుణ రేఖాభరణ మారుతనుత సేవిత పద సారసయుగళాభిరామ జలదశ్యామా హరిని మంగళనామము స్మరించి గావించునట్టి సత్కర్మమునన్ కరమెద్దిహీనమైనను పరిపూర్ణం వైదనర్చు పద్మదలాక్ష. శ్రీరామ. గోపీనాథ వెంకట కవి ప్రణీతము మారుతి శతకం. మారుతి శతకం రాశారు గోపీనాథ వెంకట కవి. గోపీనాథ వెంకట కవి గొప్ప రామభక్తుడు. నిరంతర రామనామ జపంతో కాలం వెళ్ళపుచ్చువాడు. ఒక మహాయోగి ఉపదేశం వలన లభించిన కవిత్వ విద్యా విశేషం చేత శ్రీమద్ రామాయణము, శ్రీకృష్ణ జన్మఖండము, మారుతి శతకము ఇలాంటివి ఎన్నో కావ్యాలను రచించుటకు సమర్థులయ్యారు ఆయన. శ్రీ రామాయణమును మహామాలకు రత్నము మారుతి కనుక మారుతి పట్ల భక్తి ప్రపత్తులను నివేదించుటకు అనున్నట్లు వెంకట కవి మారుతి శతకమును తొలుత రచించి రామాయణ రచనకు ప్రారంభించారు. ఇది తన 16వ ఏట రచించినట్లు ఇందున్న మొదటి పద్యాలలో పదప్రయోగమును బట్టి తెలియచున్నది. శ్రీమద్ రామాయణము కృష్ణాంకితము. శ్రీకృష్ణుడు వీరికి కలలో కనిపించి తనకు అంకితముగా తన అవతార కథను రచించమని చెప్పినట్లు రామాయణ కావ్యమున తెలిపినారు వీరు. తన 16వ ఏట వేదగిరి నరసింహుని దర్శించి మారుతి శతకమును రాసినారు. వెంకట కవి 1813వ సంవత్సరం శ్రీముఖ నామ సంవత్సరంలో జన్మించారు. తన 20వ ఏటకు అంటే 1833 రామాయణ రచన ప్రారంభించి 5 ఏళ్ళు గాఢ పరిశ్రమ చేసి పూర్తి చేశారు. రామాయణ రచనకు ముందు మారుతి శతకాన్ని రాశారు. 1838 సంవత్సరం వరకు రామాయణ రచన పూర్తి చేసి ఆ వ్రాత ప్రతిని దేవతార్చన తన దేవతార్చనలో 21 సంవత్సరములు పూజించారు. 1887, 1894లో వెంకటగిరి రాజులు ఈ కవిని పిలిపించుకొని వారిచే రామాయణమును చదివించుకొని విని మెచ్చి వీరిని గొప్పగా సన్మానించి వీరు ముద్రించిన గ్రంథం గాక ఆ వారు రచించిన వ్రాత ప్రతిని నేటి వరకు వెంకటగిరి రాజా పూజ మందిరంలో ఊయలనందు ఉండి పూజింపబడుతూ ఉన్నది. ఇది ఆ గ్రంథం యొక్క గొప్పతనం. తర్వాత ఇది గోపీనాథ రామాయణముగా ముద్రించబడింది. మొదట శ్రీమద్ రామాయణం అని ఉండేది. తర్వాత గోపీనాథ రామాయణముగా ముద్రింపబడింది. వావిల వాళ్ళ వారిచే గొప్ప ప్రఖ్యాతిని అందబడింది. వెంకటగిరి సంస్థాన కవులపై డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పరిశోధన చేసి వీరు రాసిన శతకం మారుతి శతక ప్రతిని వారు వ్రాసుకొని వచ్చి వెంకట కవి మనుమడైనటువంటి గోపీనాథ శ్రీనివాసమూర్తి గారికి ఇచ్చినారు. ఆయన తాతగారిపై గౌరవంతో ఆ ప్రతిని మారుతి శతకానికి అందంగా తాత్పర్యాలను రాసినారు. అష్టాక్షరిలోని రా, పంచాక్షరిలోని మా కలిపినదగుటచే మారా అని రామనామం ఉచ్చరించి వాల్మీకి తరించి రామనామమునకు తారక నామం అని ఖ్యాతి చేసెను. అట్టి హరిహరాత్మకమైన రామనామ స్మరణ వెంకట కవి ఊపిరి. వెంకట కవి తను ఎప్పుడు జపించు శ్రీరామనామము, మనసున ధ్యానించు శ్రీరాముని రూపం
అదే ఆకారమును పొందిన హనుమంతుని ప్రతిబింబముగా భావించి ఈ శతకమును రచించినట్లు తెలియచున్నది. దీనిని అందరూ చదివి తరించాలి. వీని చదివి మనం కూడా తరించిపోదాం. రచన గోపీనాథ వెంకట కవి. దానిని తాత్పర్యాలు రాసిన వారు గోపీనాథ శ్రీనివాసమూర్తి. మారుతి శతకం ప్రారంభం. శ్రీరామ జయతి. హరి ఓం నమః శివాయ. శ్రీమదాంజనేయ జయతి. శ్రీమద్ రామపదారవిందయుగళిన్ సేవించి యస్మద్గురుస్వామిన్ వేర్క భజించి సత్కవి నమస్కారంబు గావించి వాగ్భూమ ప్రౌఢిమనీకునొక్క శతకంబును భక్తి నర్పించదన్ నా మీదం కృపజేసిగై కొనుమ మంద ప్రీతితో మారుతి. మారుతి శతకం. మారుతి అనే మకుటం. దీంట్లో స్వాతి నక్షత్రం వలె ప్రకాశించే శ్రీ ఆంజనేయ, సీతా సమేతమైన శ్రీరామచంద్రమూర్తి పాద పద్మములను సేవించి నా అజ్ఞాన అంధకారమును పోగొట్టి కవిత్వ విద్యను ప్రసాదించిన యోగి వర్యుడైన లక్ష్మీ నరసింహస్వామి రూపమున ఉన్న శ్రీకృష్ణుని భక్తితో స్మరించి సత్పద సంపద చేత కావ్య సృష్టి కావించి, కవి అంటే వాల్మీకి అను అర్థముగా కీర్తి పొందిన ఆదికవి వాల్మీకి భగవానునకు నమస్కరించి పరబ్రహ్మస్వరూపమైన మాటల నేర్పుతో 116 పద్యములు గల శతకంను భక్తితో నీకు సమర్పించుకొనెదను. దయచేసి ప్రీతితో స్వీకరింపు స్వామి శ్రీరామచంద్ర. నమో ఆంజనేయ. అనగా నీవు జనించినప్పుడే సముద్యద్భూరి తేజంబునన్ విను వీధింగను పట్టు బాలరవి సద్బింబంబు వీక్షించి ఎర్రని పండంచు గ్రసింప భత్రిపతి లీలన్ వేడ్కమున్నోరు యోజనముల్ మింటికి దాటితో త్రిభువన శ్లాఘ్యుండవై మారుతే. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు నీవు పుట్టగానే ఎర్రగా ఉదయించుచున్న సూర్యుని చూచితివి. అది ఎర్రగా పండిన పండను కొంటివి. దానిని తిను తలంపుతో 300 యోజనముల దూరమును గరత్మంతుడు లేక శ్రేష్టమైన బాణము వెళ్ళునంత తేలికగా, శ్రేష్టమైన బాణం అంటే రామబాణం, ఆకాశమునకు రామబాణం వలె ఎగిరితివి. త్రిభువనములు అప్పుడు నిన్ను పొగిడెను కదా మారుతి. నిజ గర్భస్థిత శైవ తేజము సమున్నిద్రాత్మ తేజంబుగూడ జగత్ ప్రాణుడమోఘ కేసరి వనాట క్షేత్రమందర్ధినించ జయశ్రీ మహిమాప్తి నయ్యుభయ తేజంబుల్ రహిన్ మిశ్రమై త్రిజగంబుల్ కొనియాడబుట్టితివిగాదే నీ విలన్ మారుతే. జగత్తులకన్నింటికి జీవయాత్ర సాగించుటకు వాయువు ప్రాణము. ఆ వాయుదేవుడు గ్రహించిన శివ తేజస్సును వికసించిన తన తేజస్సుతో కలిపి కేసరి అను వానర భక్తుని ధర్మపత్ని అయిన అంజనాదేవి గర్భమునందుంచెను. జయము, కీర్తి, మహిమ శివ వాయు తేజముల కలయికచే పుట్టి ముల్లోకముల పొగడ్తను పొందితివి కదా మారుతే. జయము, కీర్తి, మహిమ అనగా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అనిమేషే భము తెల్ల పండనుచు బాల్య క్రీడలన్ రింగ
అనిమేషే భము తెల్ల పండనుచు బాల్య క్రీడలన్ రింగ నొయ్యనడాయంబవిచే బలారి నిను మూర్ఛాక్రాంతు నెంజేయ పూర్వ నగాధిక్యక మీద వామహనుమన్ భగ్నంబుగా వ్రాలినన్ హనుమంతుండను పేరనాడమరణి కన్వర్ధమై మారుతి. దేవతల ఏనుగు ఐరావతము తెల్లనిది, అది ఇంద్రుని వాహనము. దానిని నీవు చిన్నప్పుడు చూచితివి, అది తెల్ల పండు అనుకొంటివి. పిల్లలు చూచినదంతా తిందామనుకునేటట్లు దానిని మింగుటకు చూచుచుంటివి. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధము చేత దెబ్బ వేసెను. ఆకాశముననున్న నీవు ఆ దెబ్బ తగిలి తూర్పు కొండ మీద పడితివి. అట్లు పడినప్పుడు నీ ఎడమ చెంప వంకర పోయి మూర్ఛతో పడి ఉంటివి. అప్పటి నుండి నీకు హనుమంతుడు అని పేరు ప్రసిద్ధికి వచ్చినది కదా మారుతి. హనుమంతుడు చెక్కిలి మీద భాగము వంకరగా ఉన్నవాడు అని అర్థం. అప్పుడా గంధవహుండు నీదైన మూర్ఛావస్థ వీక్షించి తాగుబితుండై నిజమూర్తి వైభవము సంకోచింపగా జేయ నచ్చపు కూర్మిన్ నిఖిలాస్త్ర శస్త్రముల పంచత్వంబు లేకుండ సత్కృపతో నీకు వరంబులిచ్చిరి గదా బృందారకుల్ మారుతే. అప్పుడు నీవు మూర్ఛతో పడిన బాధను చూచిన వాయుదేవుడు కోపగించెను. ప్రపంచమంతా వ్యాపించిన తన వాయు ప్రసారము వెనుకకు తీసుకొనెను. అప్పుడు గాలి లేక జీవములన్నీ సంకటపడాను. దానితో దేవతలు దిగివచ్చి అన్ని అస్త్రములు అన్ని శస్త్రముల చేత నీకు చావు లేకుండానట్లు వరమిచ్చిరి కదా మారుతి. నమో హనుమాన్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.